ఇట్లా చూడొచ్చు. ఒకవైపు ఉద్యోగాలు రావట్లేమో అని నిరుద్యోగులందరూ గూడా సతమతమవుతున్నటువంటి పరిస్థితులు, ఇవాళ ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అంటే ఒక నిండు సభలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం యావత్ అంతా చూస్తున్న సమయంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం లేకపోతే రాజీనామా చేస్తా అని సవాల్ విసరడము ఎట్లా చూడొచ్చు? అన్న తెలంగాణలో మీరు ఏ ఒక్కరినన్నా అడగండి. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు కావు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు. అది కూడా మొత్తం కలిపితే కూడా 70,000 ఉద్యోగాలు కావే కావు. అందులో ప్రతి కానిస్టేబుల్ చూసుకోండి 3, 4 వేల వరకు బ్యాక్‌లాగ్ మిగిలినాయి. గురుకులాల్లో మిగిలినాయి. అన్నిట్లో బ్యాక్‌లాగ్ మిగిలినాయి. అన్ని పోస్టులు బ్యాక్‌లాగ్ మిగిలినయి కూడా వాళ్ళు తీసుకుపోయి జీపీఓ ఎవరైనా కౌంటింగ్ చేస్తారా అన్న? గత ప్రభుత్వం ఇచ్చిన వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వేరే శాఖలు సర్దుబాటు చేస్తే ఆ శాఖలు ఆల్రెడీ ఉద్యోగస్తులను ఇంకో శాఖలు కేటాయించి వాళ్ళని కూడా వినతి పత్రం ఇచ్చినావు. నువ్వు 70,000 ఉద్యోగాలు అని చెప్పి ఏ ఉద్దేశంతో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు? నిజంగా నిన్ను అసలు తెలంగాణకు సీఎం కావడం చాలా మేము చేసుకున్నటువంటి పాపం అది. ఎందుకంటే గతంలో చాలామంది చెప్పిర్రు మోసపోతే గోసపడతాం, మోసపోతే గోసపడతాం అని చెప్పిర్రు. నిజంగా కాంగ్రెస్ పార్టీని మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే మేమేమనుకున్నామంటే అంత ఢిల్లీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ గారు వచ్చి మా నిరుద్యోగ సమక్షంలో టీ తాగి మాకు హామీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం కన్నా అంతో ఇంతో మేలు చేస్తారని అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం కన్నా ఇంకా ఇంగింత అణిచివేస్తున్నాడు నిరుద్యోగులని తెలిసి నిరుద్యోగులందరూ ఈరోజు మేము ఏదో మాట్లాడుతున్నాం కానీ లోపల ఆవేదన చాలా ఉందని ఎవరు చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి. ఈరోజు చాలామంది నిరుద్యోగులు చనిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల శోకం, వాళ్ళకి అసలు ఏం చెప్పాలో నిజం చెప్పాలంటన్నా ముఖం చూపెట్టుకోని పరిస్థితి. ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి ఆర్థికంగా మనం ర్యాపిడోలు చేసుకుంటూ జొమాటోలు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ నోటిఫికేషన్ కనీసం వీళ్ళు నెక్స్ట్ ఇయర్ వేస్తాం, డిసెంబర్లో వేస్తాం ఒక డేట్ చెప్తే ఆ డేట్కి సంబంధించి మేము అప్పు తీసుకొచ్చన్నా చదువుకుంటాం, ఆ ఉద్యోగం రాకపోతే వేరే ఉద్యోగాలు చేసుకుంటాం. కానీ వీళ్ళు త్వరలో 2 సంవత్సరాలు అవుతుంది ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే 70,000 అంటాడు, ఇంకో ఆయన 80,000 అంటాడు, మొన్న ఒక ఆయన పీసీసీ అధ్యక్షుడు 1,00,000 ఉద్యోగాలు అంటాడు. 1,00,000 ఉద్యోగాలు అంటే 5 ఏళ్ళకి సంబంధించి 2,00,000 ఉద్యోగాలు అంటారు. మేనిఫెస్టోలో క్లియర్గా ఏడాది లోపల 2,00,000 ఉద్యోగాలను రాసినటువంటి వీళ్ళే 5 ఏళ్లలో 2,00,000 ఉద్యోగాలు అంట. మళ్ళీ అది కూడా పీసీసీ అధ్యక్షుడు అంట. ఆయన మాట్లాడుతుండ్రు. ఏమనాలి అసలు వీళ్ళను? ఎవరు చెప్పుకోలే.